జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 11th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు, బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, స్కూల్స్, కాలేజ్ ఓపెన్ అవుతున్నాయి. మన బిడ్డలందరూ కూడా మరి స్టడీస్లో జ్ఞానాత్మను పొందాలా, మంచి బుద్ధిని పొందాలా, చదువుతో పాటు సంస్కారం రావాలా, ఇటు ఆత్మీయ జీవితంలో అన్నిట్లో మంచిగా ఉండాలా అన్నాడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలా వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్లో ఇటు ఆత్మీయతను కాపాడుకున్నారో, అలాగే బ్రిలియన్స్గా ఏ రీతిగా ఉన్నారో, టాపర్స్గా ఎలా ఎత్తుకున్నారో, అలా మన బిడ్డలందరూ కూడా అలా ఉండాలి. అందరికీ దేవుడు బుద్ధిని, ఇటు జ్ఞాన వివేకం గల ఆత్మను అన్ని విషయాలలో దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కాలి. మన వాళ్ళు టాపర్స్గా ఉండాలి. అట్టి కృపను పొందాలి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం, వివేచన మన బిడ్డలు పొందాలి. ప్రార్థన. ఆశ్చర్యకర నీ కొందనాలు. స్కూల్స్, కాలేజ్ ఓపెన్ అవుతున్నాయి అయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తుల వరకు, కేజీ టు పీజీ వరకు ప్రతి బిడ్డను దీవించండి. పీజీ చేసే బిడ్డలను కూడా దీవించండి. ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ కృపను కుమరించండి. ప్రతి వ్యతిరేక శక్తిని కూడా లయపరచండి. నీ సమాధానంతో నింపండి. మీ ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి. నాయన, ఫ్రీ సీట్స్ కావాలి, ఫ్రీ సీట్స్, ఏ స్కూల్లో సీట్స్ కావాలో ఆ సీట్స్ కృప తిరగండి. ఆశగా ప్రాణం తృప్తిపరుస్తున్నారు. ఏకడమిక్ ఇయర్లో మా బిడ్డలు నీ జ్ఞానం, వివేచన, కృపను పొందాలా. అన్ని విషయాలు కూడా దీవించబడాలా. అయ్యా, చోల్త నుంచి కొన్ని స్కూల్స్, కాలేజ్ ఓపెనింగ్, ఈ విషయాలు కృప చూపించండి. ఏకడమిక్ ఇయర్లో రాకపోకల్లో కూడా సేఫ్గా ఉండాలా. యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. హెల్దీగా ఉండాలా. అలాగే మంచి జ్ఞానం పొందాలా. తల్లిదండ్రులు ఏ హోప్స్ పెట్టినారో ఎక్కడ ఆయన తగ్గనివ్వద్దు. బిడ్డలు కూడా దానికి రీచ్ అవ్వాలా. తొట్టినివ్వద్దు. ఆయన ఎవరినిచ్చే లోకము, చెడు అలవాటు, చెడు స్నేహాలు ఉండనివ్వద్దు. ఆ స్కూల్స్, కాలేజ్లో కూడా మంచి దీవించండి. మంచి ఫ్యాకల్టీ ఉండాలా. మంచి టీచింగ్ అందించాలా. అన్నిటి కూడా కృపనిచ్చి నాయన ఉపాధ్యాయులను, లెక్చరర్స్ను కూడా జ్ఞాపకం చూసుకో. మీ జ్ఞానంతో, దీవెనతో, కృపతో నింపండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. అలాగే ఎవరికైతే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఫీజులు కట్టుకోవడానికి అన్నిటి కూడా వెసులుబాటు ఇవ్వండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరికి మీ దీవెన దయచేయండి. ఏ కొదువు లేకుండా చేయండి. ఎవరి చదువు అయిపోకూడదు. అన్నింటిలో కృప తెచ్చి కార్యాలు చేయండి. అలాగే నాయన, ఎవరైతే నాయన జాబులు యొక్క అల్లాడిపోతున్నారో మంచి జాబ్స్ ఇవ్వండి. మంచి హైక్స్ ఇవ్వండి. బిజినెస్లు కూడా దీవించండి. సమృద్ధిగానే దీవెన దయచేయండి. కృప తిరవండి. నాయన, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అద్భుత రీతిలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అప్పులు, దరిద్రం నుంచి విడిపించండి. సొంత గృహాలు ఇవ్వండి. సొంత నాయన ల్యాండ్స్ ఇవ్వండి. అన్ని విషయాలు కృప దయచేయండి. ఇటు జూన్ మాసం స్టార్ట్ అయింది. అటు పాడి పంట రైతులు కూడా జ్ఞాపకం చేసుకో. చెరువులు అన్నీ కూడా నాయన దీవించండి. అన్ని విషయాలు కూడా నీ ఆశీర్వాదం మా బిడ్డలు పొందాలా. ఇతర రాష్ట్ర, దేశ మన బిడ్డలు కూడా నాయన ప్రొటెక్ట్ చేయండి. కృపా కాపుదల, దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించుకొని మహిమించండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేసే సంఘాన్ని కూడా దర్శించండి. సంఘం సంఖ్య పెరగాలి ప్రభు. ప్లేస్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల వెనకడుతున్నారు ప్రభు. వెనకడినివ్వద్దు. అన్ని విషయాలు కూడా నీ కృప దయచేసి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించుకొని మహిమ చెందండి. నీతి కూడా బిడ్డలతో వంచండి. నీ దీవెన దయచేయండి. నాయన, ఊరికి వెళ్ళిన బిడ్డలు కూడా సేపు తిరిగి వచ్చేయాలా. అన్నిటి కృప నుండి సంఘాన్ని హత్తుకుని రూతు వలె అడుగులు వేయాలా. దీవించబడాలా. ప్రామిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి రోజు జట్లు ఏమవుతుంది పొరపాటు కృప చూపించండి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడ నేను కాచి దాచి చేయమనివ్వండి. నాయన, ప్రతి బిడ్డను దర్శించండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమ సుఖప్రసాలు ఇవ్వండి. పెళ్లి కావాలని పెళ్ళి అవ్వాలి. అయ్యా, ప్రతి అంశాలు తీర్చి పరిచారకులను, చిన్నలను, పెద్దలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి గొప్ప మేలుతో నింపి మహిమ చెందమని, ఈ రోజంతట్లో నీ సన్నిధి తోడయించి దీవెనతో నింపమని, ప్రయాణాల్లో అన్నింటిలో తోడేయండి. బర్త్డే, వెడ్డింగ్ బిడ్డలని కృపాక్షేమాలు దయచేయమని, ప్రతి బిడ్డకి జ్ఞానం, వివేచనిస్తాను. మా అందరికి కూడా జ్ఞానాత్మను, ఆయన బుద్ధిని, కృపను ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మై గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. ఆ ప్రామిస్ ల్యాండ్లో బ్రేక్ త్రూ కోసం ప్రేయర్ చేసి, సిద్ధపూర్ ల్యాండ్స్ కొన్ని రిజిస్ట్రేషన్ అవ్వకుండా బ్రేక్ త్రూ కోసం ప్రేయర్ చేయండి. అలాగే కాంపిటేటివ్ రాసి బిడ్డలు కూడా దేవుడు తోడైండుగాక.